ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్ మై బిలీవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మళ్ళీ శుభాభివందనాలు. మళ్ళీ ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క కృపను బట్టి మళ్ళీ దేవుని సన్నిధికి మౌంటైన్కి రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఒక చిన్న డౌటు, చాలామందికి వాక్యంలోనే చాలామందికి డౌట్స్ వస్తాయి. డౌట్ రావడం మంచిది. ఎందుకంటే వచ్చిన ప్రతి డౌట్నంట పరిశుద్ధాత్ముడు మనకు ఆ డౌట్ని తీర్చివేస్తాడు. హల్లెలూయా. బైబిల్ చదివేటప్పుడు డౌట్ వస్తుంది, మళ్ళీ బైబిల్లోనే క్వశ్చన్ ఉంటుంది, బైబిల్లోనే సమాధానం అంటే జవాబు కూడా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఈరోజు అందరికి వచ్చే డౌట్, అందరికీ ఆరాధన కోసం వ్యతిరేకతలు వస్తున్నాయి, భాషల కోసం వ్యతిరేకత వస్తాయి, అద్భుతాల కోసం వ్యతిరేకత వస్తుంది, ప్రవచనాల కోసం వ్యతిరేకత వస్తుంది. నేను చెప్తా చూడండి, మీకు ప్రవచనము అనేది 100% ఉంది. ప్రవచించవచ్చు. పేరు పెట్టి అందరూ అంటారు, మొబైల్ నెంబర్ పిలుస్తావా, పేరు పెట్టి పిలుస్తారా, ఇది తప్పు, రాంగు. నో, అది రాంగు. ఎవరంటున్నారో అది రాంగు. వాళ్ళు మనం విమర్శించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇప్పుడు బైబిల్లోనే ఉంది, ఆయన పేరు పెట్టి నేను నిన్ను పిలిచిన్నాను అని చెప్తాడు. అంటే దేవుడే చెప్తున్నాడు, పేరు పెట్టి మీరు పిలవని అని చెప్తున్నాడు, మొబైల్ నెంబర్ చెప్పండి అని చెప్తున్నాడు. వాళ్ళ సీక్రెట్ అన్నీ చెప్పగలడు. అంటే ప్రవక్తకు దేవుడు అభిషేకం ఇచ్చినాడు. దాన్ని మనం హేళన చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రవచనాలన్నిటి ఉన్నాయి. దేవుడు అన్నీ బంధింపబడ్డావు, ఎందుకు బంధింపబడ్డావు, నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, అవన్నీ చెప్తాడు. రైట్. అదొకటి. భాషలు వరం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చాలామంది భాషల మీద నెగిటివ్ ఉంటుందంటే వాళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు అర్థం కాని వాళ్ళకి మనం ఏం చెప్పలేము కనుక దేవుడే వాళ్ళ డౌట్ని తీర్చాలి. కాకపోతే ఈరోజు నేను మీలో కూడా కొందరు భాషలు మాట్లాడాలనుకుంటుంటారు, మళ్ళీ భాషలు మాట్లాడలేకపోతున్నాను, భాషలు మాట్లాడితే నాకు అర్థమవుతలేదు, కొందరు మాట్లాడుతున్నాను అర్థమవుతలేదు అని ఒక డౌట్లు ఉన్నారు. అయితే ఈరోజు చెప్తాడు, నువ్వు భాషలు ఎందుకు మాట్లాడాలా, థ్యాంక్స్ ఎందుకు మాట్లాడాలా. నేను ఈరోజు ఒక మర్మం చెప్తా చూడండి. భాషలు వరం అనేది చాలా ఇంపార్టెంట్. అదేదో ఎవరో ఇస్తే వచ్చేది కాదు. యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో, వాళ్ళు ఎవరైతే పరిశుద్ధాత్మను ఉంటాడో వారందరిలో భాషల వరము ఉంటుంది. పరిశుద్ధాత్మను ఎవరైతే నివసిస్తున్నాడో వాళ్ళందరిలో భాషల వరం ఉంటుంది. అయితే నువ్వు భాషలు ఎందుకు మాట్లాడాలంటే చూడు, ఈ భూమి మీదంట నెగిటివ్ మనుషులతో చాలా డిఫరెంట్ మనుషులు ఉన్నారు, డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు. ఒక్కొక్కడు మనం అంటాం చూడు, బ్రదర్ ఇప్పుడు మంచిగా ఉన్నాడు, ఎందుకు సడన్గా మారిపోయాడు, ఇలా తిడుతున్నాడు, అలా తిడుతున్నాడు, మారిపోతున్నాడు, క్షణాల్లో మారిపోతున్నాడు, ఎప్పుడు నన్ను శపిస్తుంటాడు, ఎప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుంటాడు, ఎప్పుడు నన్ను ఇరుకుని పెడుతుంటాడు, అర్థం కాని మాటలు మాట్లాడతారు, ఆ మాట నేను భరించలేకపోతున్నాను. అలాగనే భాషలు కూడా భూమి మీద మాతృభాషలు డిఫరెంట్ భాషలు ఉన్నాయి. హల్లెలూయా. అంటే వీటినన్నిటినీ ఇప్పుడు నేను ఎవరైనా శపించినప్పుడు నీకు ఒక మనసులో బాధ పుడుతుంది, నేను తిట్టినప్పుడు బాధ పుడుతుంది, నీకు అర్థం కాదు, నువ్వేం చేయలేని పరిస్థితులు ఉంటావు. వీటినన్నిటిని జయించాలంటే నువ్వు మనసుతో ప్రార్థన చేస్తే వాటిని జయించలేవు. గుర్తుపెట్టు.